పెట్టి ఈ విశాఖ స్వామి గురించి కూడా మాట్లాడటం జరిగిందండి. గతంలోనే మాట్లాడారు. ఇది కొత్తగా ఎజెండాలోకి వచ్చిన మళ్ళీ కొన్నాళ్ళు ఆపి మళ్ళీ వాళ్ళ తెర మీద తీసుకొచ్చారు. అంటే ఆయన పరిస్థితి ఏంటి? ఆయన టోటల్గా గాయబ్ అయిపోయాడు, ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఆయన ప్రతి ఏడాది 3 నెలలు 4 నెలలు ఆ చతుర్మాసం కోసం ఋషికేశ్ వెళ్తారు. అందులో భాగంగా వెళ్ళారు ఋషికేశ్. ఆయన వాళ్ళు చెప్పినట్టయితే పారిపోలా. లేదు లేదు, అంటే పారిపోయారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ కలిగించడం కూడా పొలిటికల్ వ్యూహంలో భాగం. అంటే ఆయన కార్నర్ చేసేటువంటి ప్రయత్నం. అలాగే ఆయన మీద ఒక బ్యాడ్ ప్రోపగాండా కూడా జరిగింది, ఆల్రెడీ అయిపోయింది. కూటమి గెలుపు ఎప్పుడైతే నిర్ధారణ అయిందో ఆయన కూడా టార్గెట్ అయ్యాడు పొలిటికల్ సర్కిల్స్లో. పర్టికులర్గా కూటమి నాయకులు ఆయన కేంద్రీకరించి రకరకాలుగా మాట్లాడారు. ఆయన ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఆయన జీవితం, ఆయన ఏదో బ్యాట్లు అల్లుకుంటూ జీవితాన్ని ప్రారంభించి తర్వాత ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చి ఇదేదో లాభసాటి వ్యాపారంగా ఆయన ఓపెన్ గా తన బయోగ్రఫీలను రాసుకున్నారు. ఆయన అదే తప్పేం లేదు. ఆయన దీన్ని విపరీతంగా మాట్లాడుతున్నారు బయట. ఈ మాట్లాడేటువంటి క్రమంలో ఎక్కువ మాట్లాడింది కూటమి నాయకులే. కూటమి, పైగా వైజాగ్ సెంటర్గా ఉన్నటువంటి కూటమి నాయకులు మాత్రమే కాదు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కూటమి నాయకులు, వ్యాఖ్యాతలు కూడా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడటం మనం చూసాం. అందులో భాగంగానే ఇప్పుడు జనసేన మరొకసారి ఆయన పేరు ప్రస్తావన తీసుకొచ్చి తెలంగాణలో కూడా చాలామంది ఆంధ్ర స్వాములకి స్థలాలు ఇస్తారని ప్రకటించండి కేసీఆర్ గారు. అవి కూడా ఇప్పుడు చర్చకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కోకాపేటలో 2 ఎకరాల భూమి ఎకరం రూపాయి చొప్పున. అవును, ఎకరం రూపాయి చొప్పున. అలాగే జూబ్లీ హిల్స్లో కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకి సహకారం అందిస్తాము అనే మాట కూడా చెప్పారు. అయితే అది ముందుకు వెళ్ళలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకి సానుకూలంగా స్పందించడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా బయటకు తీసుకొచ్చే మాట్లాడి ఏం జరుగుతోంది అనేది జనాల ముందు పెట్టి జగన్ని బదనాం చేయడంలో భాగంగానే ఈ స్వామిని కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో అంటే ఆయన భుజం మించి పేల్చే తుపాకి జగన్మోహన్ రెడ్డి వైపు గురిపెట్టినట్టే. లేదు, జగన్మోహన్ రెడ్డే టార్గెట్. జగన్మోహన్ రెడ్డి టార్గెట్. ఆ టార్గెట్లో భాగంగానే ఈయన స్వామీజీ. అంటే ఇటు నుంచి తెలంగాణలో పెట్టిన తుపాకి అది కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ని టార్గెట్ చేస్తారండి. ఈ భూములు కూడా ఆయన చాలా మందికి కేటాయింపులు జరుపుతారని చెప్పారు. ఒక ఆధ్యాత్మిక నగరాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను శివార్లలో అని కూడా మాట్లాడాడు ఒక దశలో కేసీఆర్ గారు, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో. అందులో భాగంగానే చాలామందికి పరిపూర్ణానందకు కూడా ఆయన ల్యాండ్ అలాట్ చేస్తారని హామీ ఇచ్చారు. అది జరగలేదు, కానీ హామీ ఇచ్చిన మాట మాత్రం వాస్తవం. ఈయనకైతే జూబ్లీ హిల్స్లోనూ అలాగే కోకాపేటలో కూడా కేటాయింపులు జరుపుతానని సీరియస్గానే ప్రామిస్ చేశాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు తవ్వి బయటకు తీస్తారు. రైట్. అలాగే ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చామండి. కేంద్ర బడ్జెట్ మీద చర్చ లేపుతూ ఆయన నిర్ణయం వెనక ఏదన్నా వ్యూహం ఉందా అంటే 8 ఎంపీ సీట్లు అయితే గెలుచుకున్నారు, బట్ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ ఈస్ సమ్హౌ నాట్ కన్విన్స్డ్. ఆయన మరిన్ని సీట్లు మీరు తెచ్చుకొని ఉండాల్సిందని చెప్పేసి సోనియా గాంధీ గారు ఆయనతో అన్నట్టు అది చాలా ఓపెన్గానే నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. 8 కాదు 10 దాటుతుంది లేదా 12 దాకా గెలుచుకుంటామనే. ఇప్పుడు ఏంటి ఆయన మీద ఏమన్నా ఆయన మీద నిర్ణయం తీసుకోవటం లేకపోతే పునఃసమీక్ష చేసుకోవటం, ఆయన రేవంత్ రెడ్డి మీద రివ్యూ ఏమన్నా ఆయన పర్ఫార్మెన్స్ మీద, ఎందుకని ఆయన మీద ఎందుకు ఫోకస్ పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి? అంటే ఫోకస్ పెట్టినట్టుగా వార్తలు రావడం కూడా వ్యూహాత్మకం అండి. ఈరోజు నిన్న ఆయన స్పందన చూస్తే ఏపీని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు ఆయన, కానీ ఏపీకి ఇచ్చింది కూడా ఏమీ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది క్లియర్గా. అయితే ఈయన బయ్యారం గనుల వ్యవహారము ఇవన్నీ మాట్లాడాడు నన్ను, కాజీపేట గొడవ, అలాగే ఈ చేవళ్ళ ప్రాణహిత ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సహాయము, ఇవన్నీ మాట్లాడి విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అన్నప్పుడు దానిలో తెలంగాణ కూడా లింక్ అయి ఉంది అనే విషయం మర్చిపోయి కేంద్రం వ్యవహరిస్తోంది. పైగా మేము 14 సార్లు కలిశారు వెళ్ళి, కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులు కలిశారు, అలాగే తాను స్వయంగా 4 సార్లు వెళ్ళి మాట్లాడొచ్చినట్టుగా కూడా చెప్పుకున్నాడు ఆయన. అది ఫ్యాక్టేనండి, ఆయన అన్నిసార్లు వెళ్ళారు పాపం. బిగ్ బ్రదర్ అనే మాట కూడా వాడాడు. మాకు పెద్దన్న పాత్ర వహిస్తున్నారు మీరు ప్రధాని గారు అన్నాడు ఆయన. అధికారం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకుని వెళ్ళి కలిసి వచ్చాడు ఈయన. ఇలా కలవటం అనేది జనరల్గా జరగదు. రెండోది విపక్షం, అది కాంగ్రెస్కి విపక్ష పార్టీకి చెందినటువంటి ప్రధాని దగ్గరికి వెళ్ళి
అయ్యా మా రాష్ట్రానికి మంచి చేయండి అని మాట్లాడి వచ్చాడు ఈయన. అయినప్పటికీ పట్టించుకోలేదు, ఏ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. బీహార్కి ఇచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి